నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మనతో పాటు టీఎన్జీఓ చైర్మన్ జగదీష్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఏదైతే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయో వీళ్ళకి నిజంగా మేము డబ్బులు ఇవ్వలేము, నిజంగా ఢిల్లీకి వెళ్ళినా మాకు అప్పు పుట్టట్లేదని చెప్పేసి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. సంబంధించి ఏం మాట్లాడుతారు? ఉపాధ్యాయులకు కాదు కానీ ఉద్యోగులందరికీ ఉద్యోగ జేఏసీగా మేము మాట్లాడినప్పుడు కొన్ని పత్రికల్లో ఇక సమరమే అని రాయడం. యాక్చువల్గా మేము జూన్ 9 నుంచి వెళ్ళి ఒక మహాధరణ కార్యక్రమాన్ని పెట్టాం. నిరసన కార్యక్రమం. నిరసన చేయడం మనం అందరికీ, ప్రభుత్వాలు కూడా నిరసనలు తయారు చేస్తున్నాయి. నిరసనలు చేసి మా ఉద్యోగుల పరిస్థితి, మా జీతభత్యాలు, మా డిఏలను, మా సిపిఎస్ను, అలాగే మన ఈహెచ్ఎస్ను చెప్పాలని అనుకున్నాం. కానీ అక్కడ ఒక మిస్ఫైర్ అయినట్టుంది. కొన్ని పేపర్లో ఇక సమరమే అని రాయడం. మేము అంచెలంచెల ఉద్యమం ఉంటుంది అన్నాను. ఎట్లా ఉంటుంది అంటే, చాలా మంది అడిగినప్పుడు 3 నెలల కార్యాచరణ ఆల్రెడీ ఇచ్చేసినాం. వాస్తవానికి 3 నెలల కింద నుంచి కొన్ని నెలలు ఉన్నది ఆ కార్యక్రమానికి. దానికి నిజంగా చాలా బాధగా అనిపించింది మొత్తం చూడకుండా. ఎందుకంటే ఉద్యోగులుగా మా బాధ్యత మేము నెరవేర్చాలి. నా ఉద్యోగ సంఘాలు మమ్మల్ని ఎన్నుకున్నదే ఇలా మా ఉద్యోగుల స్థితిగతులను అడగవలసిన పరిస్థితి ఉంది. ఇక చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత సంవత్సరం కూడా వాళ్ళకి రాకపోవడం వల్ల చాలా మంది సిక్ అయిన సందర్భం, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో, బిడ్డ పెళ్లి చేయడానికో, లేకపోతే అప్పులున్న వాళ్ళు అప్పులు కట్టుకోవడానికో ఉంటాయి. అది మేము దాచిపెట్టుకున్న డబ్బులు, మరి అవి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాదు. మరి దాన్ని కూడా ఇలా పెండింగ్ పెట్టడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి అట్లా ఉన్నది చాలా బాధ విచారిస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తాను అంటే, మీరు ధర్నాలు కావచ్చు, రాస్తారోకాలు పరిష్కారం కాదు, మీరు సంబంధించిన సమ్మెలు పరిష్కారం కాదు, మీరు రండి చర్చిద్దామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా మరి చర్చలు చేయడం? ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పారు, మీరు ఎప్పుడైనా వెళ్ళే ప్రయత్నం చేశారా? అప్పుడు ఏమన్నారు మరి? చాలాసార్లు చర్చలు రండి అంటే చర్చించేటోళ్ళు ఎవరు ఉన్నారో ముఖ్యమంత్రి గారికి నేను అడుగుతున్నాం. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు నాతో 3-4 సార్లు మాట్లాడాడు. సబ్ కమిటీ వేసారు. సబ్ కమిటీ వేసిన తర్వాత ఏ నెలైనా కూడా సబ్ కమిటీ ఇక్కడ మాట్లాడకపోవడం నిజంగా బాధగా అనిపిస్తుంది. ఒక మంత్రుల దగ్గరకు పోతే 2-3 గంటలు కూర్చొని పెట్టి కూడా వాళ్ళు రివ్యూ చేయకుండా, మమ్మల్ని మాట్లాడకుండా పంపించడం. కొందరు మంత్రులకైతే మేము అసలు ఉన్నమా లేమా, అసలు సంఘాలంటే ఏమో తెలియని పరిస్థితి మంత్రులు ఉన్నాయి. ఇటువంటి చర్య మంచిది కాదు. వాస్తవానికి మీరు మంత్రులుగా మీ కింద ఉన్న సెక్రటరీలైనా, గవర్నమెంట్ కలెక్టర్లైనా కరెక్ట్ రివ్యూ చేస్తే, ఆ డిపార్ట్మెంట్లో రివ్యూ చేసి ఈ పరిస్థితి ఉండదు. ఆర్థిక పరమైనవి కాదు, ఆర్థికేతర సమస్యలు కూడా చాలా మట్టుకున్నాయి. ఇలా సస్పెండ్ చేసారు. సస్పెండ్ చేసిన తర్వాత 6 నెలల్లో విచారించి ఆయన రీపోస్టింగ్ ఇవ్వాలి. కాకపోతే మీరు ఇంకా పోస్టింగ్ చేయకుండా, కనీసం దాన్ని ఎంక్వైరీ చేయకుండా 3 నెలలు ఇలా సస్పెండ్ చేసిన వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వదు. దాన్ని కూడా మనం సస్పెన్షన్ ఇస్ నాట్ పనిష్మెంట్ అంటాం. కానీ ఆ కుటుంబాన్ని మీరు పనిష్మెంట్ ఇచ్చినట్టే, వాళ్ళు ముద్దాయిలే, నేరస్తులు కాదు. మరి చాలా మంది అలా మంత్రులు కూడా అడుగుతున్నాం. మరి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు పిలిచిండు, మాట్లాడుతున్నారు. కానీ కింద ఉన్న మంత్రులు కొద్దిమంది మంత్రులు నిజంగా కనీసం దాని మీద అవగాహన లేకుండా, చర్చించకుండా ఇలా ప్రభుత్వం నడిపిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, అసలు అప్పులు పుట్టడం లేదు, ఢిల్లీకి పోయినా దొంగలా చూస్తూ ఉన్నారు, అసలు ఒక్క ఆర్థికంగా బాగాలేదు, మరి నిజంగా ప్రజలకి సంక్షేమ పథకాలు బంద్ చేయమంటారా మీ వల్ల? అది ఎందుకంతా మీరు చర్చకు సిద్ధం కావట్లేదు, కొంచెం కామ్గా ఉండండి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మేము ఎప్పుడు ప్రభుత్వానికి, పథకాలకు వ్యతిరేకం కాదు. ప్రజలకు ఇస్తే మంచిదే. మేము ఏం చెప్పామంటే, మా జీతభత్యాలు బడ్జెట్లో పెట్టుకునేటప్పుడు మా జీతభత్యాలు అన్నీ కలుపుకొని చూసుకునే మిగులు బడ్జెట్ ఉంటేనే పథకాల కోత, ఉచిత పథకాలైనా మరి న్యాయమైన అర్హులకు ఇవ్వండి. ఇలా రైతులకైనా, ఎవరైనా బలహీన వర్గాలకైనా ఇచ్చేటప్పుడు వాళ్ళని చూసి దానికి మేము వ్యతిరేకం కాదు. ప్రజలకు సేవ చేసిన వాళ్ళే ఉద్యోగులం. రోజు మా ప్రజల దగ్గరనే ఉంటాం. ఒక రైతుకు పని చేయాలన్నా మా ఏఈఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ విలేజ్లో పనిచేసే విలేజ్ సెక్రటరీ ఉంటాడు. హాస్టల్లో పోతే హాస్టల్ ఆఫీసర్ ఉంటాడు. మరి మీకే మేము సేవ చేస్తున్నాం. ప్రజలకే సేవ. ప్రజలకు వ్యతిరేకమా? వాళ్ళు ఇచ్చిన పన్నులతోనే మా జీతభత్యాలు తీసుకుంటాం. మా జీతభత్యాలు ఇచ్చేదైతే మ్యాండేటరీ. ఆర్థికంగా అయితే రాజ్యాంగబద్ధంగా మాకు జీతభత్యాలు రాజ్యాంగంలో రాసి ఉంటుంది. ఇలా చదువుకు ఇలా మేము చేస్తున్న నౌకరికి ఇచ్చే అది. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తారంటే, ఇతర ప్రతిపక్ష పార్టీలకు మీరు పావులుగా మారకండి, వాళ్ళకి మ్యాన్ప్లేట్ అయ్యి మీరు ఈ ప్రభుత్వాన్ని నాశనం చేసి మళ్ళీ కోతులకు అప్పచెప్పకండి అని చెప్పి కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి చెప్తారు? మేము ఇలా 16 నెలలు వెయిట్ చేస్తున్నాం. మరి వేరేటోళ్ళకు ప్రమేయం ఎట్లా ఉన్నట్టు? ఒకవేళ ప్రమేయం ఉంటే మేము మొట్టమొదటి మీరు వచ్చినప్పుడు చేస్తున్నాం. మేము ఏ ప్రభుత్వానికి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. మేము ప్రభుత్వానికి అనుకూలం. ఏ ప్రభుత్వం వచ్చినా మీ పార్టీలుగా ప్రభుత్వాలు వస్తాయి, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలు ఉండవు. ఇలా ముఖ్యమంత్రి గారు మాకు రేవంత్ రెడ్డి గారు ఏ పథకాలు తీసుకున్నా ప్రజల ముందు తీసుకుపోయి ప్రజలకు సేవ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో ప్రభుత్వం కూడా 16 నెలలు వెయిట్ చేసినాం. ఎందుకంటే 3 DAలు అయినంటే 18 నెలలు వెయిట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ 3 DAలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక DA ఇచ్చారు వాస్తవానికి. మరి వీళ్ళు కూడా ఇవాళ 16 నెలలు 18 నెలలు అంటే 3 సంవత్సరాలు ఏమీ ఇవ్వకుండా మేము కొన్నాం. మరి కేంద్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో 2 DAలు బాకీ లేవు. ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం మనమే అనుకున్నాం, ఆర్థికంగా
అభివృద్ధి అయిన రాష్ట్రం అనుకున్న మరి ఇలా 5 డిఏలు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే క్లియర్ చేస్తుంది. మరి మా ఉద్యోగులకు మనకి ఇవ్వమని చెప్తున్నాం. మరి ఇక మన నిరసన అంటే మన ప్రభుత్వానికి తెలియాలంటే ఒక నిరసనే. ఒక చంటి పిల్ల ఏడ్చిందంటే అమ్మ కోపానికి రాదు కదా. ఏడుస్తున్నా ఆకలి అవుతుందేమో, నా బిడ్డకు ఆకలి అవుతుంది, నేను పాలు ఇవ్వాలి కావచ్చని అర్థం చేసుకొని పాలిస్తుంది. మీ ప్రభుత్వంలో కట్టే మేము నిరసన చేస్తున్నామంటే మీకు వ్యతిరేక కాదు, దండయాత్ర కాదు. అది మేము ప్రభుత్వంలో మా ఉద్యోగులకు న్యాయమైనవి మాకు వచ్చే ఇవ్వమంటున్నాం. మేము కష్టపడ్డ 30 రోజులు కష్టపడి ఇచ్చిన డబ్బులు ఇవ్వమన్నాను, ఏ రాయితీ ఇవ్వమని చెప్తలేము. అంటే గత ప్రభుత్వం నుంచి మీకు ఇట్లాంటి బోనస్ల విషయంలో ఇబ్బంది జరుగుతుంది, ఎందుకు ఈ ప్రభుత్వం ఇంతలా ఒత్తిడి చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బోనస్ అంటే తప్పు, గత ప్రభుత్వంలో మాట్లాడడం చాలా తప్పు. 2018లో మీరు అందరూ చూసారు, సరూర్ నగర్లో పెద్ద సభ పెట్టినాం, సకల ఉద్యోగుల బేరియాని పెట్టినాం. మరి అప్పుడు ప్రభుత్వాలు పిలిచి 2 రోజుల్లో మమ్మల్ని పిలిచి 30% పెట్టుబడి ఇచ్చి పిఆర్సీ ఇచ్చింది. అది గుర్తు చేస్తున్నాం. ఎప్పుడు ఉద్యోగ సంఘాలుగా వట్టి ఉండవు, కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటాం. ఇలా 16-15 నెలలకు మాట్లాడకపోతే ఇంకా 35 నెలలు అయితే మన వీళ్ళది కూడా అయిపోతుంది. మరి వాళ్ళ లక్షణంలో మళ్ళీ వాళ్ళు మాట్లాడుతారు. మరి ఎప్పుడు మాట్లాడాలి? మా ఉద్యోగ సంఘాలు మేము గొంతమ్మ కోరికలు ఎడతలేవు, రాయితీలు కావచ్చది. మాకు న్యాయంగా వచ్చే పైసల్ని అడుగుతున్నాం. మాకు బోనస్లు అవసరం లేదు, మీరు రాయితీలు అవసరం లేదు. వాస్తవానికి ఒక ఊళ్ళో తీసుకుంటే తెల్లకే రేషన్ కార్డు ఎవరికి లేదు అంటే ఒక ఉద్యోగికి, ఒక అంగన్వాడీ టీచర్కి ఉండదు, ఒక ఆయాకు ఉండదు, ఒక ఉద్యోగులకు ఉండదు. మొత్తం 1000 కోట్లు ఉన్న వాళ్ళకు కూడా ఇలా తెల్ల రేషన్ కార్డు ఇచ్చే సందర్భం చూస్తున్నాం. దాన్నే అంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. మన ప్రభుత్వ ఉద్యోగులు మీకు చిన్న చూపు, మాకు ఏ రాయితీలు రావు, మాకు న్యాయమైన పైసలు మేము అడుగుతున్నాం. మీరు ఈ నెల 9న సమ్మె చేస్తామని మీరు చెప్తున్నారు, ప్రభుత్వం ఏమో లేదు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, వచ్చి మాట్లాడుకుందామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి మీరు సమ్మె అని తప్పు చెప్తున్నారు. మేము చెప్పింది ఒకటి, మీరు అది చెప్పేది ఒకటి. మేము సమ్మె అంటలేము, మహాధర్నా అని చెప్పినాం. మహాధర్నా అంటే మేము ఒక దగ్గర కలిసి నిరసన ఏర్పాటు చేస్తాం, మా డిమాండ్కి ఇవన్నీ అడుగుతాం. అది దండయాత్ర కాదు, సమ్మె కాదు. తర్వాత అంచెలంచెలుగా ఉద్యమం ఉంటుంది. అంచెలంచెల ఉద్యమం అంటే మనకి మళ్ళీ ఒక టైం ఇచ్చేసి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ప్రభుత్వానికి ఎట్లా ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్యలు పరిష్కరించుకోవాలనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. కానీ మేము జూన్ 9లో సమ్మె అని చెప్పలేదు, మహాధర్నా కార్యక్రమం. ధర్నా మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మొన్న చూసిన ప్రభుత్వ ఉన్న ముఖ్యమంత్రి గారే పోయి ధర్నా చేసిన సందర్భం. ధర్నా చేసిన క్రైమ్ ఏమైతే కాదు, మా నిరసన తెలియజేస్తున్నాం. అంటే ఆర్థికంగా బాగాలేదు, అప్పు పుట్టడం లేదని కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, అది నిజమే అనుకోవచ్చా? అది ప్రభుత్వాలు వాళ్ళు చేసే పని. మరి అప్పు పుట్టలేదు అంటే మన ఉద్యోగులకు అయితే జీతభత్యాలు అయితే ఇవ్వాలి కదా. మన ఇంట్లో పనిచేసిన వాళ్ళకి మనం జీతం ఇవ్వకపోతే వాళ్ళు పనిచేస్తారా? అది ముఖ్యమంత్రి ఆలోచించాలి. మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఆ ప్రభుత్వాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వాస్తవానికి అప్పుల పాలైతే అయింది, దాన్ని ఎట్లా చేసుకోవాలి, మా ఉద్యోగులకు మా పాత్ర ఏంది. మేము 1 గంట పని ఎక్కువ చేయమంటారా, చేయమండి. కానీ మాకు వచ్చేటి అయితే మనం ఇవ్వకుంటే ఇలా ఒక సైన్యాధ్యక్షుడిగా ఇలా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి కింద సైన్యాన్ని మంచిగా చూసుకుంటేనే కదా ఈ సైన్యాధ్యక్షుడికి బలం ఉంటుంది. అదే ముఖ్యమంత్రి గారికి అదే చెప్తున్నాం. మేము గొంతమ్మ కోరికలు కాదు, మాకు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం, మా జీతభత్యాలు అడుగుతున్నాం, మేము రాయితీలు అడుగుతలేము, మేము ఎటువంటి బెనిఫిట్స్ అడుగుతలేము అన్న మేము చెప్తున్నాం. మేము ఉద్యోగులం, మీ ఉండే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి మద్దతుగా మేము ప్రభుత్వానికి పనిచేస్తాం. మీరు ఇచ్చిన పథకాలను తీసుకొని మిమ్మల్ని నెంబర్ 1గా చేస్తాం. ఇలా మేము నెంబర్ 1 రాష్ట్రం వచ్చిందని మీరే చెప్పుకున్నారు. మరి ఉద్యోగులు ఇలా కష్టపడకపోతే నెంబర్ 1 వస్తుందా? మరి ఉద్యోగులుగా మేము అందరం కష్టపడి పనిచేస్తాం. మీరు